హలో అండి. ఇవాళ మన స్పెషల్ ఎగ్ ఆమ్లెట్. ఎగ్తో రకరకాల రెసిపీస్ చేస్తుంటారు. ఎన్ని రెసిపీస్ చేసినా కానీ ఎగ్ ఆమ్లెట్కి ఉన్న టేస్ట్ ఇంకా దేనికి ఉండదండి. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు, పసుపు, కారం ముక్కలకి బాగా కలిసిపెట్టేట్టు నేను ఇలా బాగా కలుపుకున్నానండి. ముందుగానే కలుపుకుంటే ముక్కలకి బాగా పట్టేస్తుంది, ఆనియన్స్కి బాగా. ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయల్లో ఎగ్స్ బాగా కలిసిపెట్టేట్టుగా బాగా ఇలా బీట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ ఆమ్లెట్ అని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకునే మిశ్రమాన్ని వేసేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్ ఆమ్లెట్ని బాగా ఇలా కాల్చుకోవాలి. హైలో పెట్టుకుంటే లోపల సరిగా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఇలా కాల్చుకోవాలండి, 2 వైపులా ఈవెన్గా. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.